మలి వయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు పరిష్కారంగా ఇవాళ మొత్తంగా మోకిలు మార్పిడి చేయటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సర్జరీతో ఉన్న చిక్కేమిటంటే దెబ్బతిన్న మోకిలు భాగంతో పాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర భాగాల్ని లిగమెంట్లను కూడా తొలగిస్తున్నారు. దీంతో మోకాలి కదలికలు పరిమితమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా పాక్షిక మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులో ఉంది. కార్టిలేజ్ కొంతమేరకు మాత్రమే దెబ్బతిన్న వారికి ఈ పాక్షిక మోకీలు మార్పిడిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. పాక్షిక మోకీలు మార్పిడి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి అనగానే మనందరికీ ముందుగా మొత్తం కీలు మార్పిడి చేయటమే గుర్తుకొస్తుంది. ఈ విధానంలో అరిగిపోయిన మోకీలు భాగాన్ని మొత్తంగా తొలగించి దాని స్థానంలో లోహంతో గానీ లేదా సిరామిక్తో గానీ చేసిన కృత్రిమ కీలును అమరుస్తారు. అయితే మోకీలు భాగంలో కార్టిలేజ్ అంటే మృదులాస్థి బాగా అరిగిపోవటం అనేది అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో కీలులో ఒక భాగంలోనే దెబ్బతినొచ్చు. ఇలాంటి వారికి కీలు మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. దెబ్బతిన్న భాగాన్ని తీసేసి అంతవరకు మాత్రమే సరిచేస్తే సరిపోతుంది. సరిగ్గా ఇక్కడే పాక్షిక మోకీలు మార్పిడి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారిలో 30% మందికి కీలులో 1/3 భాగమే దెబ్బతింటుంది. ఇలాంటి వారికి పూర్తి మోకీలు మార్పిడి కన్నా పాక్షిక మోకీలు మార్పిడే ఉత్తమం. పాక్షిక మోకీలు మార్పిడిని మనలో చాలామంది మొత్తం కీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇవి రెండు వేరువేరు పద్ధతులు. పాక్షిక మోకీలు మార్పిడిలో దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే తొలగించి దాని స్థానంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు. మిగతా ఎముక, మృదులాస్థి, లిగమెంట్లు, టెండాన్ల వంటి కండర బంధనాలన్నిటినీ అలాగే ఉంచుతారు. సో మనం నీ రీప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మన నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ అండి. పైన మెటల్ ఉంది, కింద ఇక్కడ మెటల్ ఉంది, మధ్యలో ప్లాస్టిక్ ఉంది. నౌ దిస్ కవర్స్ బోత్ ద ఏరియాస్. సో మీడియల్ కాండైల్ అండ్ లాటరల్ కాండైల్ రెండు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ అరౌండ్ 10% పేషెంట్స్లో వాళ్ళ కంప్లీట్ అవసరం పడకపోతే డ్యామేజ్ అంత సివియర్ లేకుండా ఓన్లీ 1 పార్ట్ డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఓన్లీ పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. అంటే ఈ అవుటర్ పార్ట్ ఉండదు, ఈ అవుటర్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఉండదు, ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది. సో ఐదర్ ద మీడియల్ ఆర్ ద లాటరల్ పార్ట్, ఇన్నర్ పార్ట్, అవుటర్ పార్ట్ ఓన్లీ హాఫ్ చేంజ్ అవుతాయి. ఇవంతా మన నార్మల్ బోనే ఉంటుంది. సో ఫ్యూచర్లో అదే డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు టోటల్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అని థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో పార్షియల్ చేసుకోవాలా, టోటల్ చేసుకోవాలా, మన డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి డాక్టర్ ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేయాలి. బట్ 90 to 95% ఆఫ్ సర్జరీస్ బై అండ్ లార్జ్ ఆర్ టోటల్ని రీప్లేస్మెంట్స్. బికాజ్ దాని సక్సెస్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, రికవరీ బాగుంటుంది. పార్షియల్ రీప్లేస్మెంట్స్కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ దాని డిసడ్వాంటేజెస్ ఆల్సో ఉంటాయి. సో అవన్నీ మనం డాక్టర్తో డిస్కస్ చేసుకొని అప్పుడు చేయాలి. పార్షియల్ రీప్లేస్మెంట్ అంటే లిగమెంట్స్ ఏమీ ముట్టుకోము. సో మోర్ ఆఫ్ అ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది నీలో. దాంతో కింద కూర్చోవచ్చు, పద్మాసన వేసుకోవచ్చు, అండ్ ఆల్సో మనకు సర్జరీ చేసినట్లు కానీ ఫీలింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. బట్ కంపేర్ టు టోటల్ నీ రీప్లేస్మెంట్ చూస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో పెయిన్ వచ్చే ఛాన్స్ హయ్యర్ ఉంటుంది కంపేర్ టు టోటల్ని. సో సక్సెస్ బిట్వీన్ బోత్ అవన్నీ చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్లో మాదిరే పాక్షిక మోకీలు మార్పిడి విధానంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం మోకీలు మార్పిడిని చేయించుకున్న వారు కాలును పూర్తిగా వంచలేరు. అదే పాక్షిక మోకీలు మార్పిడి తర్వాత మోకాలును పూర్తిగా వంచవచ్చు. కండర బంధనాలు అలాగే ఉండటం వల్ల కదలికలన్నీ మునిపటిలాగానే ఉంటాయి. ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. కింద కూర్చోవాలనుకుంటే కింద కూర్చోవచ్చు. సాధారణంగా కృత్రిమ మోకీలు 20 ఏళ్ల వరకు మన్నుతుంది. ప్రస్తుతం మన జీవన కాలం బాగా పెరిగింది. ఎంతోమంది 80-90 ఏళ్ల వయసులోనూ మంచి ఆరోగ్యంతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే మొత్తం మోకీలను మార్చాల్సి వస్తే ముందు ముందు మరోసారి మోకీలను మార్చాల్సి రావచ్చు. అప్పుడు తిరిగి సర్జరీ చేయటం అన్నది చాలా కష్టంగా మారచ్చు. ఫలితాలు కూడా అంత బాగుండకపోవచ్చు. అందువల్ల మోకీలులో కొంత భాగమే దెబ్బతిన్న వారికి ముందుగా పాక్షిక మోకీలు మార్పిడిని ప్రయత్నించటమే మేలు. అవసరమైతే వీరికి ముందు ముందు మొత్తం మోకీలు మార్పిడి చేయటానికి సులువుగా ఉంటుంది. పార్షియల్ రీప్లేస్మెంట్ మనం చేసేది ఓన్లీ వన్ పార్ట్ ఇస్ డ్యామేజ్డ్ అండి. నా లాంగ్ టర్మ్ స్టడీస్ మనం చూస్తే పార్షియల్ రీప్లేస్మెంట్కి టోటల్ రీప్లేస్మెంట్కి కంపేర్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్
అంటే 20 ఇయర్స్ ఏ ఇంప్లాంట్ ఎక్కువ వస్తుంది అంటే టోటల్ రీప్లేస్మెంటే వస్తుంది 20 ఇయర్స్ లాంగర్. సో యంగ్ పీపుల్లో మనం పార్షియల్ ఇప్పుడు చేసి ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ టోటల్గా చేసుకోవచ్చు. సో ఆల్ దిస్ డిస్కషన్ ఇస్ బేస్డ్ ఓన్లీ మనకు మీ నీ అరుగుదల బట్టి. ఆన్ టేబుల్ మనం ఎక్స్రేలో చూసి పార్షియల్ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పార్షియల్ సరిగా ఉండదు, మనం ఓన్లీ టోటల్ చేస్తే బెటర్ అని కానీ ఒపీనియన్ రావచ్చు. సో దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద డాక్టర్. బట్ సర్జరీ చేసే ముందు డిసైడ్ చేస్తాం, కానీ ఆన్ టేబుల్ ఆల్సో విల్ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు పేషెంట్తో డిస్కస్ చేస్తాం ఆఫ్టర్ దట్ ఆల్సో. సో బోత్ ద ఆప్షన్స్ అదే. బట్ పార్షియల్ యంగర్ ఏజ్ గ్రూప్లో చేయవచ్చు అండ్ వన్ గెట్ ఎ మోర్ న్యాచురల్ ఫీలింగ్. సో ఇంకో పార్ట్ డ్యామేజ్ కాకోకుండా. సో ఎనీ ఏజ్లో పార్షియల్ చేయవచ్చు, నాట్ జస్ట్ యంగ్ ఆర్ ఓల్డ్. బట్ క్రైటీరియాలో ఫాలో కావాలా, వాళ్ళ డాక్టర్ ఒపీనియన్ చూసుకొని వాళ్ళకి ఇండికేషన్ ఉంటే పార్షియల్ చేసేది ఆల్సో ఇస్ అ పాసిబిలిటీ. పార్షియల్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కానీ సేమ్ మన రొటీన్ నీ రీప్లేస్మెంట్ చేసినట్లే ఫిజియోథెరపీ అవన్నీ చేయాల్సి వస్తుంది, ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. బట్ కంపేర్ టు నార్మల్ సర్జరీ టోటల్ నీ కన్నా పార్షియల్లో కొంచెం ఫిజియోథెరపీ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్స్ చాలా మటుకు సొంతంగా చేసుకోగలుగుతారు. ఎక్సర్సైజెస్ సొంతంగా చేసుకోవచ్చు, అవసరం పడితే కింద కూర్చోవచ్చు, అవన్నీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. బట్ స్టిల్ లైక్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ దే హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఇంప్లాంట్. దాన్ని హై ఇంపాక్ట్ యాక్టివిటీ చేయకూడదు అండ్ సేమ్ ప్రోటోకాల్స్ వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. పార్షియల్ తర్వాత మోర్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు టోటల్ని. బికాజ్ టోటల్లీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద 4 లిగమెంట్స్లో 1 or 2 మేము తీసేస్తాము. బట్ ఇన్ పార్షియల్లీ రీప్లేస్మెంట్ లిగమెంట్స్ ఏవి ముట్టుకోము. ఓన్లీ బోన్ ఎక్కడ డ్యామేజ్ అయిందో అక్కడే రీసర్ఫేస్ చేసి షేప్ చేసేసి ఇంప్లాంట్ పెడతాం. పార్షియల్లీ రోబోటిక్తో చేయవచ్చు ఆర్ నార్మల్ ఆల్సో చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ దాట్ మోర్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో కంపేర్ టు టోటల్లీ స్లైట్లీ ఫాస్టర్ బై అ వీక్ ఆర్ 10 days. పాక్షిక మోకీలు మార్పిడి చేయించుకున్నాక మోకీలు భాగంలో రెండో వైపున కార్టిలేజ్ క్షీణిస్తూ ఉంటే ఎలా అనే అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ పాక్షిక మోకీలు మార్పిడి చేయించుకున్న 95% మందిలో 15 ఏళ్ల వరకు కృత్రిమ పరికరం సమర్థంగా పనిచేస్తున్నట్లు అనుభవాలు చెబుతున్నాయి. అంటే మార్పిడి అనంతరం మోకీలులో రెండో వైపు భాగంలో కార్టిలేజ్ క్షీణించటం అనేది పెద్దగా కనబడటం లేదనే అర్థం. సాధారణంగా మన బరువు చాలా వరకు మోకాలికి లోపలి వైపునే పడుతూ ఉంటుంది, కాబట్టి అరుగుదల కూడా ఆ వైపే ఎక్కువగా ఉంటుంది. పాక్షిక మోకీలు మార్పిడి అనంతరం మన శరీర బరువు మోకాలుపై సరి సమానంగా పడుతుంది, కాబట్టి రెండో వైపున కార్టిలేజ్ క్షీణించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక టోటల్ నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే పాక్షిక మోకీలు మార్పిడిలో త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 నెలల తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. అయితే ఇతర ఆపరేషన్లో మాదిరే ఈ సర్జరీలోనూ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు ఉండవచ్చు. అంతకు మించి పెద్ద ముప్పులేవి ఉండవు. అయితే ఎముకలు దృఢంగా లేని వారికి, కృత్రిమ పరికరం సరిగా కుదురుకోని వారికి మోకీలు భాగంలో ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు పాక్షిక మోకీలు మార్పిడికి వెళ్ళకపోవటమే మేలు.